ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియులారా, దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, నిజమే. మనము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల యొక్క శ్రేష్టత. అందును బట్టి సామెతల గ్రంథకర్త అంటున్నాడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం ప్రకారముగా, అనుదినమున నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అవును, మనము ప్రతిదినము కూడా దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కూర్చుని దేవుని యొక్క ఉపదేశం వింటే అది మనకెంతో ధన్యత. కాబట్టి పిల్లరా, మనము దేవుని మందిర ఆవరణంలో ఒక దినమైన గడపడం అది మనకెంతో శ్రేష్టము, దీవెనకరము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.